ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం అండి. మరి ఈ సిరీస్ లో నేనేం చెప్తాను అని అంటే, అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చెప్తూ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని స్టోరీగానైతే ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుందండి. అలానే మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. లైక్ వేయండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది, మరి కొంతమందికి కనిపిస్తుంది. అలాగే హై పాయింట్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజు మనము అత్తగారు ఇంకా మామగారు కలిసి కోడలికి ఏ విధంగా చేతబడి చేయించారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. కొత్తగా పెళ్ళయింది. అబ్బాయి ఏంటనంటే చేసిన పొరపాటు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా కూడాను వాళ్ళకి ఈ పిల్లడంటే చాలా ఇష్టం. బాగా చదివించుకున్నారు కొడుకుని, అన్ని కూడా చేశారు. అయితే ఈ అబ్బాయి ఏంటి అనంటే తను ఉద్యోగం చేస్తున్న చోట ఒక అమ్మాయిని అయితే చూశాడు. అమ్మాయి చాలా బాగుంటుంది అనమాట. ఈ అబ్బాయి వాళ్ళు ఒరిస్సా సైడ్ అబ్బాయి అయితే చూశాడు. చూసి వాళ్ళ ఇంట్లోనైతే చెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి ససేమిరా అన్నారు. అనడంతో ఆ అబ్బాయి ఏం చేశాడు, తెలివిగా అమ్మాయిని పెళ్లి చేసుకునే తీసుకొచ్చేసాడు. ఏకంగా తీసుకొచ్చేసాక ఇంకా చేసేది లేక వాళ్ళైతే ఊరుకున్నారు. అయితే అమ్మాయి ఉద్యోగం చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. ఆ అమ్మాయే ఇష్టం లేదు, ఉద్యోగం చేయడం అసలు ఇష్టం లేదు. డబ్బులు చేస్తున్నా కూడాను ఆ అమ్మాయిని అయితే వేరు పెట్టారు. ఎలా అంటే కొడుకునేటప్పుడు మాత్రమే పొడిగా మాట్లాడతారు, కొడుకు లేనప్పుడు అసలు మాట్లాడరు. తను తిన్నావా ఉన్నావా అని కూడా అడగరు అనమాట. ఆ రకంగానైతే బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. మరి తను జాబ్ చేసుకుంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒరిస్సాలోనైతే లేరు, వేరే దగ్గర అయితే ఉంటున్నారు కాపురం పెట్టుకున్నాయి. అయితే వాళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చేవారు. వచ్చి ఉన్నంతకాలం కూడా ఈ అమ్మాయికి నరకం చూపించేవారు. అంతేకాకుండా కొడుకుని, ఎవరైనా పెళ్ళైన కొడుకుని మా పక్కన పడుకో, మా దగ్గర ఉండు అని అంటారా చెప్పండి? అలా అనకూడదు. పెళ్లి చేసిందే ఎందుకు, వాళ్ళిద్దరూ హ్యాపీగా నిండు నూరేళ్లు ఉండాలని. మీ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, మీరిద్దరూ చివరి వరకు ఉండాలి, మేమిద్దరం సఖ్యంగా ఉండాలి అని కోరుకోవాలి. గాని పెళ్ళైపోయిన తర్వాత కూడా కొడుకుని కూతుర్ని మా పిల్లలు మా పక్కనే ఉండాలి, మా పక్కనే పడుకోవాలి అని అంటే అది కరెక్ట్ కాదు. అయితే మరి అలానే వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడాను మా పక్కన ఉండు, మా పక్కనే పడుకో, మాతో కలిపి తిను, ఇలా అయితే చేయడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి అవి కూడా ఇగ్నోర్ చేసేసింది. బానే వాళ్ళతోనైతే కలిసేది. అయితే ఇంక ఇలా లాభం లేదు అనుకున్నారో మరి ఏంటో తెలీదు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చేసరికి వాళ్ళకి ఇంకా చిరెత్తుకుపోయింది. ఎలా అంటే ఆ మొక్కనే తొలగించేద్దామంటే చక్కగాను పువ్వులు పూసి కాయలు కాస్తుంది అని చెప్పి వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అమ్మాయికి ఎలా పెట్టారో పెట్టేశారండి. మరి ఆ అటుపక్క ఊర్లలోని ఎక్కువ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాతబడులు, సిల్లంగి, బాణమతి అనుకుంటూ రకరకాలు చేస్తూ ఉంటారులేండి. అలానే ఈ అమ్మాయికి ఏదో చేయించారు. చేస్తే పాపం ఆ అమ్మాయి నార్మల్ గా ఉండే అమ్మాయి పిచ్చిదానిలాగా బిహేవ్ చేయడం, తన భర్త ముందే ఏంటనంటే బెడ్రూమ్ లో ఉండే సమయంలోని బట్టలు చించేసుకోవడం, పిచ్చిదానిలాగా ఇదంతా పీకేసుకోవడం. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఎందుకో చెప్పేది కాదంట. ఏంటో పిచ్చి దానిలాగా బిహేవ్ చేయడం, ఇలా అయితే చేస్తుంటే ఆఫీస్కి కూడా వెళ్ళడం మానేసి ఏమంటే నేను డిప్రెషన్ లో ఉన్నాను, నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, ఇంట్లోనే ఉంటాను అంటూ ఇంట్లో ఉండడం అయితే మొదలు పెట్టింది. అయితే కడుపుతో ఉంది, పైగా ఇలా చేస్తూ ఉంటే తను భయపడిపోయాడు. అది సెకండ్ మంత్ లోనే తన ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఎప్పుడైతే తన ప్రెగ్నెన్సీ పోయిందో ఆ అబ్బాయికి కూడా మెల్లమెల్లగా ఈ అమ్మాయి మీద విరక్తి అయితే కలిగింది. మెల్లమెల్లగా ఆ అబ్బాయి కూడాను ఈ అమ్మాయిని పట్టించుకోవడం అయితే మానేశాడు. ఎందుకనంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, ఎప్పుడైతే అది పోయిందో తను ఇంకా తన్ని సరిగా చూడడం మానేశాడు.
అయితే ఓ పక్క నుంచి వీళ్ళు వస్తూ వెళ్తూ ఆ అమ్మాయి పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు. రాను రాను అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, బాగా వీక్ అయిపోయింది, ఏంటో జబ్బు పడిన దానిలాగా అయితే అయిపోయింది. అయిపోయేసరికి అమ్మాయి తాలూకు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చినప్పుడు తీరు తిన్న అంతా చూశారు. ఆ అబ్బాయిని అడిగేసి మా అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాం, కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకొని బాగా అయిన తర్వాత నీ దగ్గర పంపిస్తాను బాబు, అస్సలు బాగాలేదు పొజిషన్ అంటూ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయారు. ఏవో ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు, ట్రీట్మెంట్లు అన్ని చేయించారు. అయినా కూడా తను రాత్రి అయ్యేసరికి పిచ్చిదానిలాగా అరవడం, జుట్టు పీకేసుకోవడం, తనకి తానే హార్ట్ చేసుకోవడం, బట్టలు ఇప్పేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తుందంట. చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు లాభం లేదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి తీసుకువెళ్తే అతను ఇలాంటివి అన్ని కూడా తీస్తాడనమాట. అప్పుడు అతను చెప్పాడంట, ఈ అమ్మాయికి వాళ్ళ అత్త మామయ్య పెట్టేశారు ఏదో, అందుకే ఇలా అయిపోయింది అని చెప్పి అతను ఏదో చాలా పెద్ద పూజే చేశాడు. వీళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాడు చాలా ఎక్కువ మోతాదులోని. అమ్మాయి అయితే సేఫ్ గానే ఉంది. ఇంకా అబ్బాయికి పిలిచి ఇదిగో ఇలా జరిగింది, మీ అమ్మ వాళ్ళే ఇలా చేయించారంట అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి, నమ్మరు కదా. ఆ అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయికి అతని చేతే ఏం జరిగింది ఎలా జరిగింది అన్ని కూడాను వివరంగానైతే చెప్పించారంట. ఆ అబ్బాయి కూడా నమ్మాడు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ సంగతి, వాళ్ళ అమ్మ నాన్న సంగతి తనకైతే బాగా తెలుసు. మొత్తానికి నమ్మి ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నని మరి మీరు రాకండి, మేమే మీ దగ్గరికి వస్తాము అని చెప్పి, కలవడానికి వస్తాము అని చెప్పి రానివ్వకుండా, ఈ అమ్మాయిని వాళ్ళతో కలవనివ్వకుండా చేసి మొత్తానికైతే వాళ్ళని దూరం అయితే పెట్టేశాడు. కానీ సంవత్సరం లోపే ముందు అతనైతే చనిపోయాడు. అంటే అతనే పెట్టించాడు అనమాట, అతనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ బెంగతోని కూడా ఒక సంవత్సరంన్నర ఎంత అయిన తర్వాత ఆ అత్తగారు కూడా చనిపోయింది. మరి ఎవరు చేసిన గోతులోని వాళ్లే పడతారంటారు కదా, మరి ఇలాంటివే. అయితే పాపం కట్నం తీసుకురాలేదని, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని సొంత కొడుకు మీద కోడల మీద పగబట్టి కక్ష కట్టేసి ఇలాంటి పనులు చేస్తే అలాగే జరుగుతుంది. నా జీవితం అయిపోయింది, ఇంకా వాళ్ళ జీవితం మొదలయ్యింది, వాళ్ళని ఎలా పైకి తీసుకువెళ్ళాలి అనేది ఆలోచించాలి గాని, అంతేగాని ఇంకా వాళ్ళ జీవితాల్లో మనం కూడా దూరిపోయి మనం కూడా చేసేద్దాం అంటే అది కుదరని పని. మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను అవేర్నెస్ ని కలిగిస్తుందనే అనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు జాగ్రత్తగానైతే ఉండండి. అత్తగారిని మామగారిని చూసుకోవడం తప్పు కాదు, చూడాలి, అది మన బాధ్యత. మీ అమ్మ నాన్న ఎలాగో అలాగే వాళ్ళు కూడాను. అయినా కొంతమంది ఇలా అయితే ఉంటారు, అందుకనే కనిపెట్టుకుంటూ ఉండాలి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయడం అస్సలు మర్చిపోద్దు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.